నేపాల్లో వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. వరదల కారణంగా ఇప్పటికీ 359 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో గల్లంతయ్యారు. ఆకస్మిక వరదల్లో వందల మంది భారతీయుల ఆచూకీ లభించకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వరదల్లో ఏకంగా 288 మంది భారత పౌరుల ఆచూకీ తెలియట్లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. త్రిశూలి పవర్ ప్రాజెక్ట్ 1కు చెందిన 73 భారతీయులతో పాటు 86 మంది తమిళనాడు యాత్రికులు, పశ్చిమ బెంగాల్కు చెందిన 32 మంది, కేరళకు చెందిన 33, మిగతా రాష్ట్రాలకు చెందిన 61 మంది ఉన్నట్టు తెలిసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఆకస్మిక వరదలు నేపాల్లో పెను విధ్వంసాన్ని సృష్టించాయి. టిబెట్ సరిహద్దు ప్రాంతం నుంచి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న భోటే కోసి నది ఉధృతికి నువాకోట్, దాధింగ్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. క్షణాల వ్యవధిలోనే వరద నీరు ముంచెత్తడంతో పలు గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. భూకంపంతో సుమారు 17,000 అడుగుల ఎత్తున్న గ్లేసియర్ నుంచి 2,000 అడుగుల వెడల్పు గల భారీ మంచు దిమ్మె అకస్మాత్తుగా విరిగిపడింది. ఆ మంచు దిమ్మె దాదాపు 4,000 అడుగుల లోతులోని లోయలోకి పడడంతో తీవ్ర ఒత్తిడి వల్ల మంచు, నీరు, రాళ్ల మిశ్రమంగా మారి భోటి కోసి నదిలోకి ఉప్పొంగింది. ఈ ప్రవాహం దిగువనున్న గ్రామాలను ముంచెత్తింది. టిబెట్లో పుట్టి నేపాల్లోని త్రిశూలి నదిలో కలిసే భోటే కోసి నది ఉగ్రరూపం దాల్చడంతో టిమురే బజార్, రసువా సరిహద్దు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు 12 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వరద ప్రవాహం క్రమంగా భారత్లోని గండక్ నది వైపు వెళ్తుండటంతో నదీ పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తత ప్రకటించారు. రసువా, నువాకోట్ జిల్లాల్లో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో నేపాల్ ఆర్మీ, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ హెలికాప్టర్ల ద్వారా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. పరిస్థితిని నిరంతరం సమీక్షించేందుకు న్యూఢిల్లీలోని ఎంఈఏ కార్యాలయంలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. సాయం, సమాచారం కోసం కాఠ్మండూలోని భారత రాయబార కార్యాలయం అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వరద కల్లోలతో కష్టకాలంలో ఉన్న నేపాల్కు భారత్ బాసటగా నిలిచింది. బాధితులకు తక్షణ ఊరట కల్పించేందుకు 10 టన్నుల సహాయ సామాగ్రిని పంపించింది. దీనికి తోడు 37 టన్నుల విపత్తు సహాయ సామాగ్రి, మందులు, ఆహార ప్యాకెట్లతో రెండో విమానం కూడా నేపాల్కు పంపారు. తొలి విడతగా భారత ప్రభుత్వం పంపిన తక్షణ మానవీయ సహాయంలో భాగంగా మొదటి విడతగా 10 టన్నుల సామాగ్రి నేపాల్కు చేరుకుంది. వరద బాధిత ప్రాంతాల్లో ప్రాథమిక అవసరాలు తీర్చడానికి, బాధితులకు తక్షణ రక్షణ కల్పించడానికి ఈ సాయం ఎంతగానో దోహదపడుతుందని అధికారులు తెలిపారు. నేపాల్కు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి భారత్ సంపూర్ణంగా కట్టుబడి ఉందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. తొలి విడత సహాయం వెళ్లిన వెంటనే భారత్ తన రవాణా చర్యలను మరింత వేగవంతం చేసింది. రెండో ప్రత్యేక విమానం 37 టన్నుల బరువు గల మానవీయ సహాయం, విపత్తు నివారణ సామాగ్రితో నేపాల్కు బయలుదేరింది. ఈ విమానంలో బాధితులకు తక్షణమే అందించాల్సిన కీలకమైన నిత్యావసర ఔషధాలు, ప్రాణరక్షణ మందులు, సిద్ధంగా ఉన్న ఆహార ప్యాకెట్లను భారీ స్థాయిలో పంపించారు. నిరాశ్రయులైన వేలాది మంది ప్రజలకు ఈ సహాయం కొండంత అండగా నిలవనుంది. మరోవైపు నేపాల్లో జరుగుతున్న సహాయక చర్యలను భారత విదేశాంగ మంత్రి పరిశీలిస్తోంది. నేపాల్ ఉన్నతాధికారులు ప్రభుత్వంతో భారత్ నిరంతరం దౌత్యపరంగా అత్యంత సన్నిహిత సంప్రదింపులు జరుపుతోంది.